నమస్కారం తులారాశి జాతకులారా, సిద్ధంగా ఉండండి. ఇక మీరు సంబరాలు చేసుకోవలసిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఏప్రిల్ 12వ తేదీ తర్వాత మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులు తెలిస్తే మీరు ఆనందంతో ఎగిరి గంతేయటం ఖాయం. ఇప్పటివరకు మీ అదృష్టాన్ని అడ్డుకున్న ఆ గ్రహాల చీకటి వీడిపోయింది. సాక్షాత్తు ఆ శనిదేవుడు ఇప్పుడు మీకోసం రంగంలోకి దిగుతున్నాడు. విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీ జీవితంలో ఈ కొత్త వెలుగు నింపబోతున్న ఆ శనిదేవుడి ఆశీస్సులు మీకు కలగాలంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి నమ్మకంతో కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ అని రాయండి. మీ అదృష్ట ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మిత్రులారా, ఏప్రిల్ 12 నుండి శనిదేవుడి అసలైన ఆట మొదలవబోతోంది. మీ జీవితంలో జరగబోయే ఆ 3 సంఘటనల గురించి వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. మీరు కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన సమయం ఇప్పుడు మీ కళ్ల ముందు సాకారం కాబోతోంది. దీనికంతటికీ కారణం శనిదేవుడు మీ రాశిలో ఉదయించబోవటమే. గత కొన్నాళ్లుగా మీ జాతక చక్రంలోని 6వ ఇంట్లో శని, మంగళ మరియు సూర్యుడు కలిసి ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మరియు శని ఒకరికొకరు పరమశత్రువులు. సూర్యుడి వేడి వల్ల శనిదేవుడు తన ప్రభావాన్ని పూర్తిగా చూపలేకపోయారు. అంటే ఆయన మీకు మేలు చెయ్యాలని ఉన్నా ఆ సూర్యుడి బంధనాల వల్ల అది సాధ్యపడలేదు. కాని ఇప్పుడు ఆ బంధనం వీడిపోతోంది. సూర్యుడు మీ 7వ ఇంటికి మారుతున్నారు. దీనివల్ల 6వ ఇంట్లో శనిదేవుడు ఒంటరిగా మంగళుడితో కలిసి మునుపటి కంటే 1700 రెట్లు ఎక్కువ శక్తివంతుడు కాబోతున్నారు. మిత్రులారా, ఇన్నాళ్ళు ఆయన మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. సూర్యుడు ఆయన్ని వదిలి వెళ్లిన వెంటనే శనిదేవుడు పూర్తి పవర్తో మీ జీవితంపై తన ప్రభావాన్ని చూపబోతున్నారు. మీ జాతకంలో 3 భారీ మార్పులు రాబోతున్నాయి. కాని జాగ్రత్త, ఆనందంలో మునిగిపోయి నేను చెప్పబోయే 3 విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ అదృష్టం తలుపు తడుతున్న ఈ వేళ మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ సంతోషాన్ని ఆవిరి చేసేస్తుంది. అసలు బ్రహ్మాండం మీకోసం ఎలాంటి ప్లాన్ వేసింది? శనిదేవుడు తులారాశిలో ఉదయించినప్పుడు ఎలాంటి వింతలు జరుగుతాయి అనే విషయాలు ఇప్పుడు చాలా లోతుగా తెలుసుకుందాం. ఎందుకంటే తులారాశికి అధిపతే శుక్రుడు. శనిదేవుడికి శుక్రుడంటే పరమ ప్రాణం, ప్రాణ స్నేహితుడు. అందుకే ఈ ఉదయం మీపై చూపించే ప్రభావం చాలా విచిత్రంగా, అద్భుతంగా ఉండబోతోంది. అది మీ ఆరోగ్యం కావచ్చు, శత్రువులు కావచ్చు, లేదా మీ ఉద్యోగం కావచ్చు. ప్రతి రంగంలోనూ మార్పులు తథ్యం. మిత్రులారా, శనిదేవుడు ఉదయించిన వెంటనే తులారాశివారికి కలిగే ఆ మొదటి మార్పు ఏంటో తెలుసా? మీ జాతకంలో 6వ ఇల్లు శత్రువులకు, రోగాలకు నిలయం. సరిగ్గా అక్కడే శనిదేవుడు ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపబోతున్నారు. ఇన్నాళ్లు మిమ్మల్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన శత్రువులు ఇకపై మీ జోలికి రావటానికి భయపడతారు. మీరు శత్రువులపై ఘన విజయం సాధించబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. మీరు పనిచేసే ఆఫీస్లో గాని, మీరు చేసే వ్యాపారంలో గాని, లేదా ఏదైనా పోటీ పరీక్షల విషయంలో గాని మీ ఎదుగుదలని అడ్డుకోవాలని చూసినవారు, కావాలని మీ పనుల్లో అడ్డంకులు సృష్టించినవారు ఇక మీ దారి నుండి వారంతట వాళ్లే తప్పుకుంటారు. ఎందుకంటే 6వ ఇంట్లో శనిదేవుడు ఉదయించటం అంటే శత్రువుల ఆటలు ఇక సాగవని అర్థం. ఏప్రిల్ 12వ తేదీ నుండి మీరు ప్రతి విషయంలోనూ పై చెయ్యి సాధిస్తారు. మీ జీవితంలో ఒక అద్భుతమైన గోల్డెన్ పీరియడ్ మొదలవబోతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మరియు విద్యార్థులకు ఇది ఒక వరమనే చెప్పాలి. చాలా కాలంగా మీరు ప్రమోషన్ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నా దానికి తగ్గ గుర్తింపు రాక బాధపడుతుంటే ఇక ఆ కష్టానికి ఫలితం దక్కే రోజులు వచ్చాయి. అలాగే ఎంతో మంది తులారాశివారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారు. ప్రతిసారి కేవలం 2-3 మార్కులతోనే విజయం మీ చేజారిపోతూ ఉండవచ్చు. కాని ఏప్రిల్ 12 తర్వాత శనిదేవుడి అనుగ్రహంతో మీకొక భారీ శుభవార్త అందబోతోంది. ఆ పరీక్షల్లో మీరు విజయం సాధించటమే కాకుండా మీ కెరియర్లో ఎవరూ ఊహించని స్థాయికి మీరు ఎదుగుతారు. ఇక 3వ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఆరోగ్యం. 6వ ఇల్లు రోగాలకు కూడా సంబంధించింది. కాబట్టి గత కొన్నాళ్లుగా ఏదో ఒక అనారోగ్యం మిమ్మల్ని పీడిస్తూ ఉంటే, ఎన్ని మందులు వాడినా తగ్గని ఆ పాత నొప్పులు ఏవైనా ఉంటే శనిదేవుడి ఉదయంతో ఆ బాధలన్నీ మాయమైపోతాయి. మీ శరీరం మళ్లీ కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటుంది. శనిదేవుడు ఆరోగ్య విషయంలో మీకు కొండంత అండగా నిలబడబోతున్నారు. ఇవన్నీ వినటానికి ఎంత బాగున్నాయో కదా. కాని దీని వెనక ఉన్న ఆ 3 ప్రమాదకరమైన పొరపాట్ల గురించి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తులారాశి జాతకులారా, శనిదేవుడి అనుగ్రహంతో మీ ఆరోగ్య సమస్యలు తీరిపోతాయని, ఆ పాత నొప్పులన్నీ మాయమవుతాయని తెలుసుకున్నాం కదా. 6వ ఇంట్లో శనిదేవుడు మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నారు.
ఇవన్నీ వినటానికి ఎంత సంతోషంగా ఉన్నాయో కదా. కాని అసలైన విషయం ఇక్కడే ఉంది. మీరు అడుగు వేయబోతున్న ఈ విజయ తీరాలకు అడ్డుపడే ఆ 3 తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్నాళ్లు మీకు దక్కాల్సిన అదృష్టం మీ చేతిదాకా వచ్చి ఎందుకు చేజారిపోతుందో తెలుసా? కేవలం ఈ 3 పొరపాట్ల వల్లే. ముందుకు వెళ్లే ముందు మిత్రులారా, గ్రహాల స్థితిని బట్టి ఈ విశ్లేషణ చేయటానికి మాకెంతో సమయం, కష్టం పడుతుంది. దానికి ప్రతిఫలంగా మీరు ఈ వీడియోని ఒక లైక్ చేస్తే మా కష్టమంతా మర్చిపోతాం. అలాగే కామెంట్ బాక్స్లో ఎవరైతే పూర్తి నమ్మకంతో జై శనిదేవ్ అని రాస్తారో వారిపై శనిదేవుడి ప్రత్యేక కృప తప్పకుండా ఉంటుంది. ఇక మీరు చెయ్యకూడని ఆ మొదటి తప్పు, మీ వర్క్ ప్లేస్లో లేదా ఆఫీస్లో మీ చుట్టూ జరిగే రాజకీయాలను గమనించకపోవటం. మిత్రులారా, మీరు చాలా కష్టపడే స్వభావం కలవారు. మీ పనితీరు చూసి మీ పై అధికారులు మెచ్చుకుంటూ ఉంటే మీ తోటివారికి అది అస్సలు నచ్చటం లేదు. మిమ్మల్ని ఎలాగైనా దెబ్బతీయాలని, మీ పనులు చెడగొట్టాలని, మీ బాస్ దగ్గర మీ గురించి చాడీలు చెప్పాలని కొందరు కుట్రలు పన్నుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడే ఆపకపోతే మీరు ఎక్కడో ఎత్తుకు వెళ్లిపోతారని వారికి తెలుసు. ఇప్పుడు శనిదేవుడు మీకు తోడుగా ఉన్నారు కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ జరుగుతున్న ఆ రాజకీయాలను, ఆ కుట్రలను కనిపెడుతూ మీ పని మీరు చేసుకుంటూ చాలా అలర్ట్గా ఉండండి. ఇక మీరు పాటించాల్సిన 2వ జాగ్రత్త, మీ కష్టపడే తత్వాన్ని మరింత పెంచటం. ఇన్నాళ్లు మీరు కష్టపడ్డారు, కాని సరైన ఫలితాలు రాలేదు. అయితే ఇప్పుడు శనిదేవుడు మీకు ఫలితాలు ఇస్తారు. కాని దానికంటే ముందు మీలోని బద్ధకాన్ని, మీ విరామాన్ని త్యాగం చేయమని కోరుతున్నారు. శనిదేవుడు మీతో కష్టపడతారు, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మూటగట్టి ఇస్తారు. కాని మీరు మాత్రం ఎక్కడా అలసత్వం ప్రదర్శించకూడదు. కొంచెం పనిచేశాను కదా, నాకింకేమీ రాలేదు అని నిరాశపడకండి. మీ కష్టాన్నే ఆయుధంగా మార్చుకుని ముందుకు సాగండి. విజయం మీ తలుపు తట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తులారాశి జాతకులారా, శనిదేవుడు మీ విజయానికి మార్గమైతే చూపిస్తున్నారు, కాని ఆ మార్గంలో నడవాల్సింది మాత్రం మీరే. మీరు ఎంత ఎక్కువగా కష్టపడితే విజయం అంత త్వరగా మీ తలుపు తడుతుంది. ఇది అక్షర సత్యం. అందుకే మీ కష్టాన్నే మీ బలమైన ఆయుధంగా మార్చుకోండి. అయితే ఈ ఏప్రిల్ 12 తర్వాత మీరు పాటించాల్సిన 3వ అతి ముఖ్యమైన జాగ్రత్త ఒకటి ఉంది. అదే అప్పులు ఇవ్వకపోవటం. ఈ సమయంలో ఎవరైనా వచ్చి మిమ్మల్ని డబ్బు అప్పుగా అడిగితే మొహమాట పడకుండా సున్నితంగా తిరస్కరించండి. ఎందుకంటే ఈ కాలంలో మీరిచ్చే అప్పు తిరిగి వచ్చే అవకాశం అస్సలు లేదు. ఆ డబ్బు మీ చేతికి అందక మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. కాబట్టి అప్పు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ 6వ ఇల్లు మేనమామ వైపు బంధుత్వాలను కూడా సూచిస్తుంది. కాబట్టి మేనమామ వైపు నుండి ఏదైనా ఆందోళనకరమైన వార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఇక మరి ఇన్ని మార్పులు జరుగుతున్న వేళ శనిదేవుడి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలంటే మీరు చెయ్యాల్సిన 3 పవర్ఫుల్ పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. హనుమంతుడి భక్తి. శనిదేవుడు ఎప్పుడూ హనుమంతుడి భక్తులకు కొండంత అండగా ఉంటారు. అందుకే ప్రతిరోజూ వీలున్నప్పుడల్లా హనుమాన్ చాలీసా పఠించండి లేదా సుందరకాండ చదవండి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ మొదలవుతాయి. శ్రమించేవారిని గౌరవించండి. శనిదేవుడు కష్టపడే వర్గానికి ప్రతినిధి. అందుకే ఎండలో కష్టపడే కూలీలకు, పారిశుద్ధ్య కార్మికులకు మంచినీళ్లు ఇవ్వటం లేదా వారికి భోజనం పెట్టటం వంటివి చెయ్యండి. వారికి అవసరమైన వస్తువులు సాయం చేస్తే శనిదేవుడు మీపై అమితమైన ప్రేమను చూపిస్తారు. ఇక 3వది నల్లకుక్క సేవ. నల్లకుక్కకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. ఇది మీకు శనిదేవుడి ఆశీస్సులను త్వరగా అందేలా చేస్తుంది. మిత్రులారా, తులారాశివారి జీవితంలో రాబోయే ఈ గొప్ప మార్పుల గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. తులారాశికి సంబంధించిన ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన విషయాలను మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. అప్పుడే మేం వీడియో పెట్టగానే మీకు అందుతుంది. మీ అందరికీ ఆ శనిదేవుడి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ రాధే రాధే.